విప్రపాలకులారా, శ్రీ మహావిష్ణువు సందర్శనార్థమై వచ్చినారు. ద్వారము తెరవండి. ఎవరు మీరు? బ్రహ్మమానస పుత్రులము, విష్ణు భక్తులము, సనక సనందన నామధేయులం. ఎవరైనా కానిండు శ్రీహరి లక్ష్మీ సమేతులై ఏకాంతమునున్నారు. దర్శనంలోకి ఇది సమయము కాదు. భగవంతునకు భక్తులకు మధ్య సమయములు లేవు. భగవంతుడు ఎల్లప్పుడూ భక్తులకై నిరీక్షించుచుండను. ఈ ఒక్కసారి భక్తులే భగవంతునికై నిరీక్షించకూడదా? అధిక ప్రసంగం. మేమిప్పుడే హరిదర్శనము చేసి తీరవలే. ఈ విప్రబాలకులకు విష్ణు దర్శనమట. ఓరి మందబుద్ధులారా, హరిభక్తులమైన మమ్ము నిరోధించి నిరాదరించి అపహాస్యము చేసిన మీరు శాపార్హులు, ఈ వైకుంఠమున వసింప అనర్హులు. కామ క్రోధ లోభములచే పీడితులై భూలోకమున రాక్షసులై జన్మింతురుగాక. హే భక్తవత్సల వైకుంఠవాస, నమో నమః, నమో నమః. తమ దివ్య సందర్శనము వలన కృతార్థులమైతిమి. దేవదేవ, ఈ తాపసుల శాపాగ్నికి ఆహుతి కానున్న మాకు మీరే శరణ్యం. జయ విజయులారా, పూజ్యులకు తాపసులను అపహసించుట అపరాధం. అందుకు మీరు దండనార్హులు. మరి మాకు విమోచనము? మహర్షుల శాపము అమోఘం, అనివార్యం, అనుభవింపక తప్పదు. తాపసులారా, వీరు నా ఆశ్రితులు కావున శాప విమోచనానంతరము తిరిగి నా సన్నిధికి వచ్చుటకు అనుమతింపుడు. భక్తవరద, అనుమతించుటకు మేమెంత వారము. వారిని మీరు ఎట్లా అనుగ్రహించనో మాకు సమ్మతమే. నాకు హితులై 7 జన్మముల తరువాత గాని, నాకు విరోధులై 3 జన్మముల తరువాత గాని మరల మీరిచటికి తిరిగి రాగలరు. ఇందు మీకేది ఇష్టమో కోరుకొనుడు. స్వామి, 7 జన్మముల కాలము మీ పాదపద్మములకు దూరమై ఉండలేము. మీతో విరోధమైనను సరే సహించి 3 జన్మముల శిక్షనే స్వీకరించదు. 3 జన్మముల కాలం మీతో విరోధమా? నాకు విరోధులయ్యును మీరు సర్వదా నన్నే స్మరించుచుండగలరు. మొదటి జన్మమున దితి గర్భమున హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, 2వ జన్మమున రావణ కుంభకర్ణులుగను, 3వ జన్మమున శిశుపాల దంతభక్తులుగను భూలోకమున జన్మించి సర్వదా నన్నే స్మరించుచుండుట వలనను నాచేతనే హతులగుట వలనను ముక్తిని పొంది తిరిగి వైకుంఠము చేరగలరు. ప్రాణేశ్వర, తిథి నాథ, దేవి, ఇది సంధ్య వేళ అని తెలియదా? అట్టి కోరికలకు ఇది నిషిద్ధ సమయమని ఎరుగవా? విధి బలీయం.